హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీ సుధా లైఫ్ స్టైల్ పేజ్. సో ఎస్టర్డే మనం నిన్న యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్కి ఏ నేమ్ పెట్టాలి, మన నేమ్ అనేది, మన ఛానల్ నేమ్ అనేది సెర్చ్ ఆప్షన్లో ఎలా రావాలని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం అసలు యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయొచ్చు, అంటే ఏ విధంగా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు అండ్ ఏమీ అప్లోడ్ చేయకూడదు, అలాగే అసలు వీడియో ఎడిట్ చేయడానికి ఏం యాప్ ఉపయోగించాలి అన్నీ మీకు డీటెయిల్గా మనం వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో మనం కలిసి జర్నీ అనేది ట్రావెల్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ అంటే ఇప్పుడు మనం సో యూట్యూబ్లో మనం వీడియోస్ అనేవి ఏ విధంగా చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఫేస్ చూపించి చేయొచ్చు, లేదంటే మనం వేరే ఏదైనా చూపించి మనం వెనకాతల మనం మాట్లాడుతూ వీడియో తీయచ్చు, లేదంటే జస్ట్ మనకి ఒక మంచి ప్లేస్ కనిపించింది అప్పుడు జస్ట్ వీడియోతో ఫోన్తో మనం రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత మనకి ఇంటికి వచ్చిన తర్వాత లేదంటే మీ ఖాళీ టైంలో దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, అంటే మంచి మంచి వర్డ్స్ ఉపయోగించి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో ఈ 3 టైప్స్ మెయిన్లీ అయితే 3 టైప్స్. ఒకటి ఫేస్ చూపించడం, లేదంటే అప్పటికప్పుడు ఫేసింగ్ వాళ్ళకి చూపించి మనం మాట్లాడడం, లేదంటే మీరు అప్పుడు రికార్డ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో మీరు ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. షార్ట్స్ అయినా, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ అయినా. సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ డౌన్లోడ్ చేసి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా వీడియో ఉంది ఇక్కడ. సో ఈ వీడియోని మనం ఎన్నో వెబ్సైట్స్ ఉంటాయి. సో క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి మళ్ళీ మన దాంట్లో అప్లోడ్ చేస్తే అది ఖచ్చితంగా తెలిసిపోతుంది. రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చి మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. సో వేస్ట్ ఆఫ్ టైం అది. సో మీరేం చేస్తారంటే ఏదైనా చిన్నదైనా పెద్దదైనా, చిన్న ఎగ్జాంపుల్కి ఫ్రెండ్స్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది, లేదంటే ఈరోజు మనం మా ఇంట్లో కర్రీస్ ఏంటి, ఇంత చిన్న వీడియో అయినా మీ ఫోన్తో తీయండి. అది ఎలా వచ్చినా పర్లేదు, క్వాలిటీ ఎలా వచ్చినా పర్లేదు. జస్ట్ మీరేంటంటే మీ ఫోన్తో తీయడానికి అలవాటు పడండి. సో ఏదైనా మీ ఫోన్లో రికార్డ్ చేసిన దాన్ని మాత్రమే మీ దాంట్లో అప్లోడ్ చేయండి. వేరే వాళ్ళ వీడియో చిన్న క్లిప్ కూడా యూజ్ చేయొద్దు. అక్కడక్కడ ఓకే, చిన్న క్లిప్ ఓకే, బట్ బయట క్లిప్, పెద్ద క్లిప్ లాంటివి యూజ్ చేయొద్దు. సో మీ ఫోన్లో రికార్డ్ చేసింది మాత్రమే ఫస్ట్. ఇది మెయిన్ అండి. యూట్యూబ్లో ఉండాల్సిన ఫస్ట్ ఏంటంటే ఓన్లీ మీ ఫోన్లోంచి తీసిన వీడియో మాత్రమే అప్లోడ్ చేయాలి. సో వీడియో మనం అనుకున్నామంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక్కొక్కరు మోటివేషన్ టైప్ ఉంటారు, ఒకరేమో వచ్చి వాళ్ళకి డివోషనల్ టైప్ అంటే ఇష్టం ఉంటుంది. అంటే పూజ ఎలా చేయాలి, ఏ రోజు మంచిది, ఏ రోజు మంచిది కాదు, శనివారం అంటే ఏంటి, శనివారం చేయాల్సిన పనులు ఏంటి, లేదంటే ఇలా ఒక్కొక్కరు సెంటిమెంట్ టైప్స్ ఇస్తారు, ఒకరొకరు డివోషనల్ టైప్ ఉంటుంది, లేదంటే గాడ్స్ గురించి చెప్తూ ఉంటారు, లైక్ క్రిస్టియానిటీ, హిందూయిజం. సో ఎవరొకరికి మీ యొక్క సర్టెన్ కంటెంట్ టైప్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి కుకింగ్ ఉంది. సో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ ఫార్ములా ఏంటో చూడాలి ఫస్ట్. సో అంటే ఇప్పుడు కుకింగ్ వీడియోస్లో అమ్మ చేతి వంట, లేదంటే శ్రావణీస్ కిచెన్, అలాగే ఫ్యాక్ట్స్ ఛానల్ అనుకుంటే వీఆర్ ఫ్యాక్ట్స్ అని, లేదు లైక్ ఓన్లీ బ్లాగింగ్ ఛానల్స్ కావాలనుకుంటే చాలామంది బ్లాగింగ్ ఛానల్స్ ఉన్నాయి, రోజుకు ఒక కథ, చాలామంది ఛానల్స్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఈ టాపిక్ మీద అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే పాపులర్ వీడియో ఉంటుంది కదా దాన్ని ఫిల్టర్ చేసుకోండి. సో మీ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. సో ఎవరి ప్రొఫైల్ అయినా మనం స్క్రీన్ రికార్డ్ చేస్తాను. ఓకే, సో స్క్రీన్ రికార్డ్ చేశాను. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో యూట్యూబ్ ఓపెన్ చేసి, సో ఇక్కడ ఎవరిది వచ్చింది, షార్ట్స్, టుడేస్ లంచ్ బాక్స్ అంట. సో సంథింగ్. సో వీళ్ళది ఓపెన్ చేశాను. సో 77K ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి. సో 889 వీడియోస్ అప్లోడ్ చేశారు. సో ఇందులో పాపులర్ ఏంటో చూద్దాం. సో 13 మిలియన్. సో సిల్వర్ అంటే జస్ట్ వాళ్ళ ఫుడ్ని వాళ్ళ బాక్స్లో పెట్టే వీడియో, వీళ్ళకి జస్ట్ కర్రీ, అది కూడా కోడిగుడ్డు పులుసు, కొంచెం కర్రీ, చపాతీ జస్ట్ అరేంజ్ చేసి బాక్స్ కట్టినందుకు ఎన్ని మిలియన్ వ్యూస్,
13 మిలియన్ వ్యూస్. సో చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లో జడ్జింగ్ అనేది ఆపేయండి. అంటే ఇది చూస్తారా, ఇది కూడా చూస్తారా, ఇదేం పెడతాం అన్న దాన్ని తీసేయండి బయట నుంచి. చిన్న విషయమైనా, ఇంకో మీ హెయిర్ ఇలా ముందుకు కదిలింది అనుకో, హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి నా హెయిర్ స్టైల్ బాగుందా, కొంచెం హెయిర్ ముందుకు వచ్చింది కదా, సో మీరు కూడా ఏం చెప్పండి, కొంచెం కామెంట్ చేయండి. అంతే, చిన్నది లేదు పెద్దది లేదు, ఏమనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అప్లోడ్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది చూడండి, క్యారేజ్ బాక్స్లో మనకి జస్ట్ అరేంజ్ చేయడం వల్ల 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మీరు అనొచ్చు అదే వీడియో మనం చేస్తే మనకి రావు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఫస్ట్ ఎన్నో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది క్లిక్ అయిందని వాళ్ళకి అర్థమైంది. సో మీరు కూడా ఇప్పుడు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు, సరే ఇదే టాపిక్ తెలుస్తున్నారు అంటే ఒక అరేంజ్ చేయడం, అంటే ఒక బాక్స్ని అరేంజ్ చేయడం, లేదంటే ఫ్రిడ్జ్ని అరేంజ్ చేయడం, ఫ్రిడ్జ్లో వస్తువులను అరేంజ్ చేయడం. సో మీరు దాన్ని డిఫరెంట్గా ట్రై చేయాలి. అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనకు కాయగూరలు ఎలా అరేంజ్ చేస్తే మనకి ఎక్కువ ప్లేస్ మిగులుతుంది, లేదా అందంగా కనిపించడానికి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉండాలి, డిఫరెంట్ టాపిక్స్లో మీరు ట్రై చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే ఎప్పుడూ ప్రయత్నించండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తేనే, ఒక 10 ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు తెలుస్తుంది ఎవరి నా దగ్గర నుంచి జనం ఇది కోరుకుంటున్నారని. సో మనకే తెలియదు, ఓకే నేను ఇందులో చాలా బెస్ట్. యాక్చువల్గా మనమే అనుకుంటాం మన కుకింగ్ అని ఇష్టం అంటే, ఎగ్జాంపుల్కి నాకు కుకింగ్ అంటే ఇష్టం అనుకోండి, నేను కుకింగ్ ఛానల్ పెట్టాను, అది నడుస్తూ మీరు ఎక్స్పెరిమెంట్ అంటే అదే చేశాను అనుకోండి, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కుకింగ్లోనే మీరు ఎక్స్పెరిమెంట్ అంటే, కొంతమంది మాట్లాడరు, కుకింగ్ చేస్తుంటారు మాట్లాడరు, జస్ట్ సైలెంట్గా కారం ఉప్పు జస్ట్ ఆ స్క్రోలింగ్ వస్తుంది అంతే. ఆ వీడియోస్ కూడా పాపులర్ అవుతాయి. కొంతమంది మాట్లాడితేనే వీడియోస్ పాపులర్ అవుతాయి. సో మీరేం చేస్తారు, ఇది ఇలాగే అవుతుందని చెప్పి ఏమీ లేదండి. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. 1 2 3 4 రెండు ఎక్స్పెరిమెంట్లు చేయాలి. సో ఎక్స్పెరిమెంట్ చేయడంలో మనకి క్లిక్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసాం. సో టాపిక్ సెలెక్ట్ చేసేసుకున్నాము. వీడియోస్ నేను ఎలా చేయాలి, అంటే ఫేస్ ద్వారా నేను చేయాలి, లేదంటే నేను రికార్డ్ చేస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ అవ్వాలి, లేదు అంటే రికార్డ్ చేస్తాను అక్కడే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ మూడింటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. సో చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీడియో ఎడిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫిల్టర్ పెడతాం, కొన్ని దగ్గర సౌండ్స్ యాడ్ చేయాలి, అంటే కొంచెం హైప్ రావడానికి, కామెడీ జోక్ రావడానికి. సో ఇవన్నీ యాడ్ చేయాలంటే మనకి మరి మంచి యాప్ ఉండాలి కదా. సో యాప్ అనేది ఏంటంటే, మనకి మార్కెట్లో చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో ఈజీగా చాలా యూజర్ ఫ్రెండ్లీ అయితే అంటే విఎన్. సో ఇది మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో స్క్రీన్ రికార్డ్ చేద్దాం. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ మనం స్టార్ట్ చేసాము. సో మనం విఎన్ ప్లే స్టోర్లో మీకు ఎలా డౌన్లోడ్ కూడా చెప్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎన్ ఎడిటర్. సో ఇది చూసారా, విఎన్ అని మనకు వైట్ కలర్ బ్లాక్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది ఇన్స్టాల్ చేస్తే ఓపెన్ వస్తుంది. సో ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత చాలా సింపుల్ అండి ఇది. మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ దాంట్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ ఫోన్లో ఏం వీడియోస్ ఉన్నాయో వీడియోస్ వస్తాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ నాదే ఉంది. ఓకే, సో ఈ వీడియో ఉందండి. సో దీన్ని నెక్స్ట్ చేశాను నేను. ఇది ఒక వీడియో కదా, సో ఒక వీడియోకి సో ఇది ఒక వీడియో కాబట్టి ఇది వచ్చింది. దీనికి నేను 2 పార్ట్లుగా 2 వీడియోస్ తీసాను అనుకుందాం. 2 పార్ట్లుగా 2 వీడియోస్ తీసాను అనుకుంటే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఈ ప్లస్ సింబల్ మనం క్లిక్ చేస్తే ఇంకొక వీడియో ముక్క కూడా మనం యాడ్ చేయొచ్చు. చూడండి, ఈ ముక్క యాడ్ చేశాను. సో ఇలా 2 ముక్కలు యాడ్ చేయొచ్చు. తర్వాత దీనికి వాయిస్ యాడ్ చేయాలి. సో వాయిస్ యాడ్ చేయాలంటే ఆల్రెడీ వీడియోలో చెప్పేస్తే ఓకే, లేదు మీరు వాయిస్ అనేది సపరేట్గా చెప్పారు, ఓకేనా. సో వాయిస్ కోసం ఇది పక్కన పెడితే, సో వాయిస్ కోసం మనం ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి. సో నేను పర్సనల్గా యూజ్ చేసేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాయిస్ రికార్డర్. నేను ఈ యాప్ అనేది ఉపయోగిస్తాను పర్సనల్గా.
సో ఇందులో చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకు. ఓపెన్లోకి వెళ్ళి జస్ట్ హాయ్, హౌ ఆర్ యూ, వాట్ డూయింగ్, జస్ట్ మనకు కావాల్సిన వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. సో దీన్ని షేర్ చేసి ఇందాక మనం ఏదైతే విఎన్ ఉందో విఎన్లోకి డైరెక్ట్గా మనం యాడ్ చేసేయచ్చు. సో మ్యూజిక్ అని పెడితే మనకు కావాల్సిన ఎగ్జాంపుల్కి ఈ మంత్, సో మీరు సర్టెన్ మంత్ అనే క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఆగస్ట్. సో ఆగస్ట్లో సేవ్ చేస్తాను. సో ఆగస్ట్లోకి సేవ్ అయిపోయింది. సో నేను చేసిన వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మ్యూజిక్లోకి వెళ్ళి మై మ్యూజిక్ ఆగస్ట్. సో ఈ ఆడియో ఇక్కడ వస్తుంది. చూసారా, ఆడియో సెలెక్ట్ అయిపోయింది. సో మనం వీడియో తీస్తాం కదా, సో మనం వీడియో తీసినప్పుడు మన వీడియో వాయిస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా, సో దాన్ని మనం వాల్యూమ్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని వాల్యూమ్లోకి వెళ్ళి వీడియో వాల్యూమ్ తగ్గించి బ్యాక్గ్రౌండ్ వాయిస్, అంటే మీరు వెనకాల ఏదైతే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారో అది వాయిస్ పెరుగుతుంది. సో మనం ఒక వీడియో సెలెక్ట్ చేసేసాం, దానికి వాయిస్ చెప్పాము, సో ఆ వీడియో పెట్టాము, దానికి వాయిస్ పైన యాడ్ చేసాము. సో దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన MB 4K అని పెడితే హై రెజల్యూషన్ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. మీ ఫోన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువగా 4K అయితే బాగుంటుంది, బట్ మీ స్పేస్ కోడ్ని చూసుకొని 2.7 కానీ ఎక్కువగా 2.7 చేసుకుంటే మనకి కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఇది ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇది మనం ఓపెన్ చేసే ఉంచాలి. సో ఫుల్గా మనం ఎక్స్పోర్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఎక్స్పోర్ట్ అయితే అయిపోయిందండి. సో మనం డైరెక్ట్గా ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్ వస్తుంది. సో యూట్యూబ్ ఆప్షన్ మేము క్లిక్ చేసామంటే ఇది డైరెక్ట్గా వీడియో మనకి అప్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. చూసారా, అప్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. మనం కలిసి మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. చిన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం, ఎలా చేయాలి ఏంటి అనేది. సో మీరు కూడా మీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశారని చెప్పి నాకు కామెంట్ చేయండి. సో మనం ముందుకు వెళ్దాము. సో ఫోటో జస్ట్ శాంపిల్ చూసాం మనం, అంటే ఎడిటింగ్ యాప్లో జస్ట్ మన వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, దానికి మన వాయిస్ ఎలా యాడ్ చేయాలో సింపుల్గా చెప్పాను. సో దీంట్లో చాలా ఉన్నాయండి, అంటే టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, తర్వాత ముందు అవి మనం తెలుసుకోవచ్చు. సో వీడియో ఎలా యాడ్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మనం ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. సో బాయ్, టేక్ కేర్.